హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఖచ్చితంగా వీడియో ఉంటుందన్నమాట. సో ఎవ్రీడే 7 తర్వాత మన ఛానల్లో ఆ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియోని మీకోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ విశ్లేషణ అయిపోయిన తర్వాత ఆ విశ్లేషణపై ఉన్నటువంటి క్వశ్చన్స్ క్విజ్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు మెమరైజ్ చేయడానికి చాలా బాగుంటుంది. కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. ఎవ్రీడే 7 తర్వాత నైట్ 7 తర్వాత దానికి సంబంధించినటువంటి వీడియో ఉంటుంది. ఇప్పుడు ఈరోజు 10th January ఈరోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగంలో జరిగినటువంటి 124వ రాజ్యాంగ సవరణకు సంబంధించి రాజ్యసభలో కూడా బిల్లు అనేది ఆమోదం తెలపడం జరిగింది. నిన్న లోక్సభకు సంబంధించి ఆమోదం తెలిపారు. అది దేనికి సంబంధించిందంటే ఏదైతే ఈబీసీస్ ఉన్నారో అగ్రవర్ణ పేదలకు సంబంధించి 10% రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 165 మంది, వ్యతిరేకంగా 7 ఓట్లు రావడం జరిగిందనమాట. సో 124th అమెండ్మెంట్ జరిగింది. మనకు సంబంధించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దానిలో 124th అమెండ్మెంట్ అనేది జరిగిందనమాట. ఇప్పుడు వేరే న్యూస్ చూద్దాం. ఇండియన్ ఆర్మీకి పిఎన్బికి మధ్య ఎంఓయు ఒప్పందం జరిగిందనమాట. ఎంఓయు అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఇండియన్ ఆర్మీకి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఎంఓయు ఒప్పందం కుదిరింది. రక్షక్ ప్లస్ అనే పథకం ద్వారా దీనికి సంబంధించినటువంటి అందరికీ సౌకర్యాలు అందజేస్తారనమాట. సో ఇండియన్ ఆర్మీకి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే ఒప్పందం జరిగింది. రక్షక్ ప్లస్ అనేటువంటి ఈ పథకం ద్వారా అందరికీ కూడా సౌకర్యాలను అందజేయడం జరుగుతుంది. ఓకే, భారత్ ఇజ్రాయెల్ ఏక్తాస్ కింద ఒక కార్యక్రమం నిర్వహించారు ఈరోజు. వ్యవసాయం, తాగునీరు, ఫైబర్ భద్రతలో కీలక సమస్యలను పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇన్నోవేషన్ సొసైటీ ఆధ్వర్యంలో భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏక్తాస్ నిర్వహించారు. సన్ రైజ్ ఓపెన్ ఛాలెంజ్ ఏక్తాస్ సోచ్ కింద ఇండియా ఇజ్రాయెల్ ఏక్తాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించడం జరిగింది. సో ఏక్తాస్ అనే కార్యక్రమం భారత్ ఇజ్రాయెల్ మధ్య జరిగింది. సో ఇది దేనికి సంబంధించిందంటే వ్యవసాయం, తాగునీరు, ఫైబర్ భద్రతలో కీలక సమస్యల పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇన్నోవేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రెండు దేశాల మధ్య ఈ సోచ్ ఏక్తాస్ అనేటువంటి కార్యక్రమం అనేది నిర్వహించారు. ఇంకోటి చూసుకుంటే సౌర వ్యవస్థ అవతల కొత్త గ్రహాలను గుర్తించడం జరిగింది. మొత్తం 3 గ్రహాలను గుర్తించారు. ఈ గ్రహాలు భూమికి సుమారు 53 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి మాదిరి ప్రకాశవంతమైన ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు సైంటిస్ట్స్ తెలపడం జరిగిందనమాట. సో ఈ కొత్త గ్రహానికి HD 21749b అని పేరు పెట్టారు. మొత్తం 3 గ్రహాలను కనుగొన్నారనమాట. సో మిగిలిన 2 గ్రహాల పేర్లు ఏంటంటే పైమెన్స్ బి అలాగే LHS 3844b. ఓకే, పైమెన్స్ బి అలాగే LHS 3844b మొత్తం 3 గ్రహాలకు సంబంధించి దీనికి సంబంధించి సౌర వ్యవస్థ అవతల కొత్త గ్రహాలను కనుగొనడం జరిగింది. ఒకటి HD 21749b, ఇంకోటి పైమెన్స్ బి, అలాగే ఇంకోటి వచ్చేసి LHS 3844b. ఓకే, తర్వాత ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ రాజీనామా చేయడం జరిగింది. 2019 జనవరి 8న ఆయన దానికి సంబంధించినటువంటి ప్రపంచ బ్యాంకుకి రాజీనామా చేశారు. ఆయన యాక్చువల్గా దక్షిణ కొరియాకు చెందినటువంటి వ్యక్తి. ఆయనకి 2022 వరకు కూడా ఆయనకి ఈ పదవికి సంబంధించి ఆయన పదవీ కాలం ఉన్నా కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. సో దీనితో కొత్త చీఫ్ నియమితులయ్యే వరకు ఏదైతే వరల్డ్ బ్యాంక్ CEO క్రిస్టియానా జార్జియోవా ఉన్నారో ఆవిడ్ని ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించవలసిందిగా కోరడం జరిగింది. సో కొత్త ప్రెసిడెంట్ వచ్చే వరకు కూడా CEO క్రిస్టియానా జార్జియోవా ఎవరైతే ఉన్నారో ఆవిడ టెంపరీగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఓకే, సో జిమ్ యాంగ్ అనే ఆయనకి ఈ 2022 వరకు కూడా ఆయన బాధ్యతలు ఉన్నా కూడా ఆయన దానికి సంబంధించి రాజీనామా చేయడం జరిగిందనమాట. చైనా చేతిలో అత్యాధునిక నేవీ రాడార్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చిన్న సైజులో ఉండే అత్యాధునిక మ్యారిటైమ్ రాడార్ను చైనా రూపొందించడం జరిగింది. ఇది యాక్చువల్గా భారతదేశం యొక్క భూభాగం కన్నా కూడా ఎక్కువ రేట్లు ఉంటుందన్నమాట. సో ఈ రాడార్ నిఘా పెట్టగలదని చెప్పేసి హాంకాంగ్ నుంచి వెలువడేటువంటి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ దీనికి సంబంధించినటువంటి పత్రిక వెల్లడించడం జరిగింది. ఓకే, సో చైనా చేతిలో అత్యాధునిక నేవీ రాడార్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది.
తర్వాత పాకిస్తాన్లో భారత్ ప్రసారాలపై నిషేధం విధించడం జరిగింది. సో మన ప్రసారాలు వాళ్ళ సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి ఏదైతే మన భారత సంస్కృతికి సంబంధించి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కథలు, సీరియళ్ళు, చిత్రాలను తమ టీవీ ఛానల్లో ప్రసారం చేయడానికి వీలేదని చెప్పేసి పాకిస్తాన్ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి నిషేధం విధించడం జరిగింది. ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేసింది. ఓకే, తర్వాత నాగ్పూర్లో పోసిన్ రేడియో అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో దీనికి సంబంధించి ఏదైతే నాగ్పూర్ కేంద్ర కారాగారంలో మీడియేటెడ్ పోసిన్ రేడియో కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని దీనికి సంబంధించి విశ్వవిద్యాలయంలో ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా కారాగారంలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి ఖైదీలు పాఠాలు వినడం కాకుండా తమకు కలిగిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని కార్యక్రమాన్ని ఆ విశ్వవిద్యాలయంలో ప్రారంభించడం జరిగింది. ఓకే, సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీరు, త్రాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించినటువంటి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమైన తుది పర్యావరణ అనుమతులను మంజూరైనాయి. దీనివలన దుమ్మగూడెం ఆనకట్ట నుంచి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది అన్న ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టుకు ఏదైతే ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్. యాక్చువల్గా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. సో రెండవ యూత్ గేమ్స్, సెకండ్ టైం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని పూణేలో ప్రారంభించారు. ఎక్కడ అని అడుగుతాడు. ఓకే, సెకండ్ టైం యూత్ గేమ్స్ని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతారు. సో పూణేలో ప్రారంభించారు. ఈ గేమ్స్లో 9,000 మంది క్రీడాకారులు పాల్గొంటారు. 18 క్రీడల్లో క్రీడాకారులు పాల్గొంటారు. ఓకే, 9,000 మంది ఏదైతే 18 కేటగిరీస్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయో అందులో 9,000 మంది దీనికి సంబంధించి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పటివరకు మనం విశ్లేషించినటువంటి విషయాలపైన క్విజ్ అనేది మనం చూద్దాము. సో దీని ద్వారా మీకు ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఈజీగా గుర్తుంటుందన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాను. వ్యవసాయం, తాగునీరు, ఫైబర్ భద్రతలో కీలక సమస్యల పరిష్కారం కోసం ఏక్తాస్ ఏ దేశాల మధ్య జరిగింది అని చెప్పేసి అడిగాడు. సో భారత్, ఇజ్రాయెల్ మధ్య జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సౌర వ్యవస్థలో 3వ కొత్త గ్రహం HD 21749bని ఏ సంస్థ కనుగొన్నది? నాసా దీనికి సంబంధించి మొత్తం 3 గ్రహాలను కనుగొన్నది అని చెప్పుకున్నాం కదా, వాటి పేర్లు కూడా నేను చెప్పాను. సో కోడ్స్తో సహా గుర్తుపెట్టుకోండి. ఓకే, నాసా కనుగొన్నది. తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్గా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? జిమ్ యాంగ్ అనే ఆయన దక్షిణ కొరియాకు చెందిన ఆయన. ఈయనకి 2022 వరకు కూడా ఈయనకి టైం ఉన్నా కూడా ఆయన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు క్రిస్టియానా జార్జియోవా దానికి సంబంధించి సీఈఓగా ఉన్నటువంటి ఆవిడ తాత్కాలికంగా దానికి సంబంధించి ప్రెసిడెంట్గా ఉంటారనమాట. ఓకే, తర్వాత అత్యాధునిక నేవీ మ్యారిటైమ్ రాడార్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. ఇది మన భారత భూభాగం కంటే కూడా ఎక్కువ రాడార్ను చేయగల సామర్థ్యం ఉంటుందన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది, అయినా దానికి అంత సామర్థ్యం ఉంటుంది. సో చైనా మ్యారిటైమ్ రాడార్ను దీనికి సంబంధించి అభివృద్ధి చేయడం జరిగింది. భారత ప్రసారాలపై ఏ దేశంలో నిషేధం విధించారు? పాకిస్తాన్లో. ఓకే, వాళ్ళ సంస్కృతికి సంబంధించి మన సీరియల్స్ కానీ కథలు కానీ వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి పాకిస్తాన్లో మన యొక్క అన్ని ఏదైతే మీడియాకి సంబంధించిన ప్రసారాలన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత పోసిన్ రేడియో ఎక్కడ ప్రారంభించారు? మనం మాట్లాడుకున్నాం కదా, పోసిన్ రేడియోను నాగపూర్లో ప్రారంభించారు. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉంది కదా, సో దానిలో ప్రారంభించారు నాగపూర్లో. ఓకే, తర్వాత ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది? 124. ఈబీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ రిజర్వేషన్ 60% చేశారు, 10% ఇంక్రీజ్ చేసి. సో దానికి సంబంధించినటువంటి 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడం జరిగింది. మొత్తం 165 మంది దీనికి సంబంధించి పాజిటివ్గా రెస్పాండ్ అయితే 7 మెంబర్స్ నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు అనమాట. ఓకే, ఇండియన్ ఆర్మీకి ఏ బ్యాంకుకి MOU ఒప్పందం కుదిరింది? ఏ బ్యాంకు? పంజాబ్ నేషనల్ బ్యాంకుకి అలాగే ఇండియన్ ఆర్మీకి మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ ప్రారంభం అయినాయి? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని పూణేలో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇది సెకండ్ టైం జరుగుతుందన్నమాట. మొత్తం 9,000 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. 18 గేమ్స్లో దీనికి సంబంధించి 9,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట. సీతారామ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాలో ఉంది. ఓకే,
సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఈరోజు ఉన్నటువంటి 10th జనవరి కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు. సో ప్రతిరోజు మన ఛానల్ని ఈ విధంగానే ఫాలో అవుతూ ఉండండి. నేను ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ని నేను మీకోసం అప్లోడ్ చేస్తాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ click on the bell icon for more videos. Thank you so much guys.